అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు కోచింగ్ అంటే అసలు మీరన్నట్టు స్టార్ బ్యాంక్, క్వెషన్ బ్యాంక్స్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోచింగ్ తీసుకోవాలి కూడా. డైరెక్షన్‌లెస్‌గా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా అన్‌అడ్వైజబుల్. ఎందుకంటే హై స్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 40, 45 డేస్‌లో వాళ్ళకి వచ్చే సీట్ బట్టి వాళ్ళ 40 ఇయర్స్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. కనుక ఎటువంటి రిస్క్ ఇప్పుడు తీసుకోకుండా ఇంట్లో జనరల్లీ ప్రిపరేషన్ అవ్వదు. అందులో సెకండ్ ఇయర్ అయిపోయింది నాది అన్న ఒక భావన సెకండ్ ఇయర్ పిల్లల్లో క్రియేట్ అవుతుంది. సెకండ్ ఇయర్ అయిపోవడం అంటే వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నప్పటి నుండి అలవాటు చేసింది ఏంటంటే ఒక బోర్డ్ ఎగ్జామినేషన్, ఒక యాన్యువల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 2 నెలలు సెలవు తీసుకోవాలి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుండి మనం నూరు పెట్టాం. సో ఎండాకాలం అంటే కేవలం ఎంజాయ్ చేయడానికి, ఎగ్జామ్ అయిపోయిన తెల్లారి నుండి సినిమాకి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి హిప్నటైజ్ అయిపోయి ఉన్నారు. ఆ భావం నుండి బయటికి రావాలి. వచ్చి ఇంకా మనకి ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది, ఈ మార్కులతో మనకి ఎక్కడా సీట్లు రావు, వస్తే కనుక ఎంసెట్ ఎగ్జామ్లోనో, బిట్సెట్ ఎగ్జామ్లోనో, లేదంటే జేఈలోనో సీట్ తెచ్చుకుంటే మాత్రమే సీట్లు వస్తాయి, లేదంటే రాదు అనే క్లారిటీ పిల్లోడు తెచ్చుకొని ఇప్పటి నుండే ప్రతిరోజు మిస్ అవ్వకుండా మళ్ళీ ఆ గేర్స్ మూవ్ ఆన్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది కోచింగ్ వ్యవస్థలో ఉంటే ఏదో ఒక షెల్టర్కి, ఏదో ఒక పీర్ గ్రూపు 40 మందితో కలిసి నేను చదువుకుంటున్నాను, లేదంటే వాళ్ళు ఏ కాలేజీలో చదివారో అక్కడికన్నా వెళ్ళడం, ఇంట్లో కూర్చుంటే మాత్రం కాదు. చాలామంది పేరెంట్స్లో అపోహ ఏంటంటే మా పిల్లలకి మిస్ అయిపోయారు, ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అంత ప్రమాణాలతో లేవు అనే ఒక అపోహ ఉంది. కానీ గత 4-5 ప్లేస్మెంట్స్ పరిశీలిస్తే మాత్రం ఎన్ఐటీలు, ఐఐటీల కంటే కూడా రాష్ట్రంలో టాప్ 5 కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. టాప్ 10 కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లలో మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. అండ్ ఇవి మన రాష్ట్రీయ స్థాయిలో కొన్ని యూనివర్సిటీస్తో, ఏవైతే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ పిల్లలు చూస్తుంటారో వాటితో ఖచ్చితంగా పోటీ పడుతున్నాయి. ఈ ఎఫ్సెట్తో పాటు బిట్సాట్కి ప్రిపరేషన్ సరిపోయింది సార్. అదేవిధంగా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, విఐటి, అమృత, ఎల్పియు లేదా తదితర అటువంటివి ఉన్నాయి కదా, వాటికి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కూడా ఇప్పుడు ఈ 45 డేస్లో ఏం చేస్తే ఇదే సరిపోతుంది. ఎంసెట్కి అయ్యే ప్రిపరేషన్ సరిపోతుంది. ఏ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు రాస్తున్నారో దాని ప్యాటర్న్ మట్టుకు ముందు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విట్ రాస్తున్నారు అనుకోండి, విట్ 90 మార్కులకు ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ అని అడుగుతారు, ఫిజిక్స్ అని అడుగుతారు, కెమిస్ట్రీ అని అడుగుతారు, లాజికల్ రీజనింగ్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మారుతుంది. డిస్ట్రిబ్యూషనే, మిగతా అంతా సేమ్. క్వశ్చన్లు ఇవే, సిలబస్, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంతే, అంతా ఇంతే. కానీ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ కొన్ని 2 hours ఎగ్జామినేషన్సే ఉన్నాయి, కొన్ని 3 hours ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కొన్నిట్లలో లాజికల్ రీజనింగ్ అడుగుతున్నాడు, ఇంగ్లీష్ అడుగుతున్నాడు, కొన్నిట్లలో అడగట్లేదు. కొన్నిట్లలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వల్ వెయిటేజ్ ఉంది, కొన్నిట్లలో మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ చూసుకొని వాళ్ళు ఏ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నారో దాంట్లో క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్లో కూడా మీకు ఫ్రీలీ అవైలబుల్ ఉంటాయి. ఒక్క మాక్ టెస్ట్ ఇచ్చుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. దానికోసం సపరేట్గా స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.